నేను ఆ చిన్నారిని పెళ్లి చేసుకోను. ఇది కేవలం 10 సంవత్సరాలది. నేను అరుస్తూ అరుస్తూ ఉన్నాను. నాన్న దగ్గరికి వెళ్తే వారు ఏమీ చెప్పకుండా నాలాగే పాస్పోర్ట్ను చాచి చల్లని స్వరంలో అన్నారు. మా ఇష్టం ప్రకారం పెళ్లి చేసుకునే వరకు ఇది నీకు దొరకదు. తప్పనిసరిగా నేను ఒప్పుకోవలసి వచ్చింది. ఎందుకంటే మరుసటి రోజే నా దుబాయ్ ఫ్లైట్ ఉంది. గుండె ఊపిరి ఆడకుండా ఉంది. చాలా ఎక్కువ కోపం వస్తోంది. ఆ 10 సంవత్సరాల చిన్నారిని చూస్తే ఆమె గదిలో ఇటూ అటూ పరిగెత్తుతూ చెప్పులు విసురుతూ కిలకిలా నవ్వుతూ నన్ను భర్త అని పిలుస్తోంది. నేను అప్పుడే మనసులో ప్రమాణం చేసుకున్నాను. ఇప్పుడు ఎప్పటికీ తిరిగి రాను. పెళ్లిలాంటి ఆటలో నేను కేవలం ఒక నిశ్శబ్ద పాత్రగా మారిపోయాను. అన్ని వైపులా సందడి ఉంది. అలంకరణ, నవ్వులు, అతిథుల అర్థంలేని మాటలు. కాని నా లోపల ఒక తుఫాను ఉంది. ఎవరో అరుస్తూ అరుస్తూ చెబుతున్నట్టు. ఇక చాలు ఇదంతా. నేను ఈ డ్రామాలో భాగం కావాలని అనుకోవడం లేదు. నాన్న ఎదురుగా నిలబడి ఉన్నారు. ముఖంపై అదే కఠినమైన సమాధానం, ప్రతి నిర్ణయం వారిదే చివరిది అన్నట్టు. నేను కళ్లలో కళ్ళు పెట్టి చూసి అన్నాను, నాన్న, ఈ పెళ్లి కాదు. వారు నా మాట విన్నారు. తర్వాత డ్రాయర్ నుంచి ఒక ఎన్వలప్ తీశారు. నా వైపు చాచారు. ఇదిగో నీ పాస్పోర్ట్, తీసుకోవచ్చు. కాని పెళ్లి తర్వాత నా చేతులు వణుకసాగాయి. ఎవరో బలవంతంగా నా విధిని రాసేసినట్టు. నేను చెడ్డగా చెదిరిపోయాను. మీరు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కాని నాన్న సమాధానం స్పష్టంగా ఉంది. మేము మా గౌరవాన్ని కాపాడుకుంటున్నాం. ఆ అమ్మాయి అనాథ. ప్రజలు ఏదైనా చెప్పే ముందు మేము ఆమెకు ఇల్లు ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నాం. నా అన్ని వాదనలు, స్వరాలు, కోపం అన్నీ వ్యర్థమైపోయాయి. మరియు తర్వాత ఆ బండి వచ్చింది. నా చేతిలో పెన్ ఉంది మరియు ఎదురుగా ఆ నిరపరాధి చిన్నారి, ఎర్రని బట్టల్లో ఘుంఘట్లో కూర్చుని తల వంచి, వేళ్లు మెలిపెడుతూ, మా పెళ్లి అయిపోయింది. నేను అక్కడ ఉన్నాను, కాని నా గుండె అక్కడ లేదు. అన్నీ జరుగుతున్నా కూడా ఏమీ జరగలేదు. పెళ్లి తర్వాత ఆ చిన్నారి ఇల్లంతా నవ్వుతూ తిరుగుతూ, జుట్టులో పూలు అలంకరించుకుంటూ, బొమ్మలతో ఆడుకుంటూ నన్ను చూసి అంటుంది, మీరు నా భర్త కదా. ఇది వినగానే నా ఆత్మ వణుకుతుంది. నేను కేవలం నిశ్శబ్దంగా ఉండిపోతాను. లోపలనుంచి నేను ఎలా విరిగిపోయానో ఎవరూ చూడలేదు. అమ్మమ్మ నా భుజం మీద చేయి పెట్టి అన్నారు, ఇప్పుడు సుఖంగా దుబాయ్కి వెళ్ళు కొడుకు. అన్నీ మర్చిపో. నేను వారి వైపు చూసి కేవలం ఇంతే అన్నాను. మర్చిపోయేది గాయం కాదు, విషం అవుతుంది. మరుసటి ఉదయం నా ఫ్లైట్ ఉంది. పాస్పోర్ట్ నా చేతిలో ఉంది. శరీరం తేలికగా ఉంది, కాని గుండె చాలా బరువుగా. నేను కిటికీ బయట చూసి కేవలం అనుకున్నాను, ఒకరోజు అన్నీ మార్చేస్తాను. మరియు ఆ రోజు నేను స్వయంగా నా నిర్ణయం తీసుకుంటాను. ఎవరి నిర్ణయం కాదు. దుబాయ్ చేరుకున్న వెంటనే నన్ను కొత్త మనిషిగా మార్చుకున్నాను. సంబంధాలు, పెళ్లి, పేరు అన్నీ ఒక గదిలో మూసి ఎక్కడో లోతైన గదిలో దాచేశాను. ఇప్పుడు కేవలం పని మాత్రమే. మరియు ప్రారంభంలో చాలా కష్టమైంది. గుండె మళ్లీ మళ్లీ వెనక్కి తిరగడానికి ప్రయత్నిస్తుంది. కాని మీ రక్తం నిరంతరం నిశ్శబ్దంగా పడి ఉన్నప్పుడు, ఎవరి స్వరం కూడా ఇక అర్థం లేనప్పుడు, అప్పుడు కేవలం గెలవాలనే అలవాటు పడుతుంది. తర్వాత మీరు వెనక్కి చూడటం మానేస్తారు. నేను కూడా అలాగే మానేశాను. మొదటి 6 నెలలు ఒక మురికి అపార్ట్మెంట్లో గడిపాను. అక్కడ కూర్చునే చోటు లేదు. తినే సమయం కూడా లేదు. యూనివర్సిటీ ఒత్తిడి, ఉద్యోగ అన్వేషణ మరియు ఒంటరితనం, సందడి. కాని నేను ఎప్పుడూ ఎవరి ముందు చేయి చాచలేదు. వెనక్కి నెట్టిన వాళ్లందరికీ ఒకరోజు నా విజయాన్ని చూపించాలని ప్రమాణం చేసుకున్నాను. మొదట నేను పాత్రలు ఎత్తేవాడిని, చీపురు పెట్టేవాడిని. చాలాసార్లు ప్రజలు నా ముఖం మీద సామాను విసిరారు. ఒకసారి ఎవరో నవ్వుతూ అన్నారు, నువ్వు బయటనుంచి వచ్చావు కదా. ఇలాంటి పనులు నీలాంటి వాళ్లకే. నేను తిరిగి చూసి నవ్వేసి అనేవాడిని, ఈరోజు ఇదే కాని రేపు వేరేది అయి చూపిస్తాను. బహుశా అదే రోజు నా కళ్లలో ఒక పిచ్చి కల వచ్చింది. తర్వాత ఒక మనిషి కనిపించాడు. అతను నన్ను ఒక ప్రభుత్వ ఫ్యాక్టరీలో షిఫ్ట్ చేయించాడు. అక్కడ నుంచి నా సిస్టమ్ నడవసాగింది. పగలు యూనివర్సిటీ, రాత్రి పని. 5 సంవత్సరాల్లో నేను నా పేరు తెచ్చుకోవడానికి కావాల్సినదంతా సేకరించాను. మరియు తర్వాత నేను ఒక ఫ్యాషన్ హౌస్ షోరూం తెరిచాను. ప్రారంభంలో అందరూ నవ్వారు. కొందరు ఎదురుగా వచ్చి అన్నారు, దుబాయ్లో ఫ్యాషన్ బిజినెస్ చేస్తావా. కాని నేను నవ్విన వాళ్లకు ఉద్యోగం ఇచ్చాను. అది కూడా నా షరతుల మీద. ఇప్పుడు మహిళలు నా దగ్గర ఉండటం ఒక రొటీన్లా అయిపోయింది. డ్రైవర్ అయినా, మోడల్ అయినా లేదా క్లయింట్ అయినా, అందరికీ నాలో ఒక విజయవంతమైన పురుషుడు కనిపిస్తాడు. ఎవరి కళ్లలో ఒక గర్వపూరితమైన ఉత్సాహం ఉంది. నేను ఫ్లర్ట్ చేస్తాను, మంచం పంచుకుంటాను, కాని భావాలు అవి నాకు చనిపోయాయి. ఒకసారి ఒక అమ్మాయి మెల్లగా అడిగింది, నువ్వు ప్రేమను నమ్ముతావా. నేను సిగరెట్ కష్ తీస్తూ కేవలం ఇంతే అన్నాను.
లవ్ ఈజ్ జస్ట్ మార్కెటింగ్ గేమింగ్ ఈజ్ ది సేల్ ట్యాగ్ ఆన్ ఏ బ్రోకన్ ఐటమ్. ప్రేమ అది కేవలం ఒక నాటకం. ఎలా అయితే ఒక పాడైన వస్తువు మీద డిస్కౌంట్ ట్యాగ్ అతికించి ప్రజలు కొనేటట్టు చేస్తారో, నిజానికి ఆ వస్తువు చాలా కాలం క్రితమే పనికిరానిదైపోయి ఉంటుంది. తర్వాత నేను నన్ను వస్తువుగా మార్చుకున్నాను. ఆ వస్తువు ఖరీదైనది, విలువైనది మరియు ఎవరికీ తగనిది. బిజినెస్ పెరుగుతూ వచ్చింది. నా ముఖం మ్యాగజైన్ కవర్ల మీద రావడం మొదలైంది. షోరూంలో ప్రజలు నా ఉనికి ధరకు వస్తువులు కొనడానికి వస్తారు. ప్రతి విజయం నాకు ఆ సమయాన్ని గుర్తు చేస్తుంది. నేను నా పెళ్లి నిర్వహించడానికి నిరాకరించి ఇక్కడికి వచ్చినప్పుడు. ఇలా 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రాత్రి నేను నా టెర్రస్ మీద కూర్చుని ఉన్నాను. కింద నగరపు దీపాలు తమ వేగంతో మెరుస్తున్నాయి. అప్పుడు నా ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. సమర్ కొడుకు తాత ఆరోగ్యం చాలా దెబ్బతిన్నది. బహుశా చివరి అవకాశం వారిని కలవడానికి. ఇది నా అమ్మమ్మ మెసేజ్. చాలా క్షణాలు నేను ఆశ్చర్యంగా కూర్చుని ఉన్నాను. తాత అదే వారి నిశ్శబ్ద చూపులు ఎప్పుడూ నామీద ఉండేవి. వారి ఉనికి ఆ ఇంటి పునాది. వారి నీడ లేకుండా ఆ పైకప్పు కూడా అసంపూర్ణం. నేను 2 రోజుల తర్వాత ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. నేను అక్కడ ఏదైనా భావోద్వేగ వాహనంలో వెళ్లడం లేదు. కేవలం నా చివరి బాధ్యత నిర్వహించడానికి వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్లో నన్ను ఎవరూ తీసుకోవడానికి రాలేదు. నేను స్వయంగా కారు తీసుకుని ఆ పాత ఇంటికి చేరుకున్నాను. తలుపు తెరిచితే కాలం అలాగే నిలిచిపోయినట్టు. అదే పాత నేల, అదే పాత కట్టెన్లు మరియు గోడల మీద వేలాడుతున్న అదే చిత్రాలు. కేవలం ఇప్పుడు వాటిలో వయసు మడతలు మరియు దుమ్ము పొరలు అతికిపోయాయి. లోపలికి ప్రవేశించగానే ఒక ముసలి మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. నా అమ్మమ్మ సమర్, నా పిల్ల. వారు నన్ను కౌగలించుకున్నారు. కాని నేను కేవలం నిలబడి ఉన్నాను. ఆశ్చర్యంగా తాత లోపల ఉన్నారు. వారు చాలా బలహీనంగా అయిపోయారు. నిన్ను చూసి సంతోషిస్తారు వారు అన్నారు. నేను నిశ్శబ్దంగా తల ఊపి లోపలికి వెళ్లాను. వారు మంచం మీద పడుకుని ఉన్నారు. ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది, కాని కళ్ళు తెరిచి ఉన్నాయి. నన్ను చూసిన వెంటనే వారి కళ్లలో కాంతి తిరిగి వచ్చినట్టు. వారు చెయ్యి ఎత్తారు, కాని శరీరం సహకరించలేదు. నేను వంగి వారి చెయ్యి పట్టుకుని అన్నాను, మీ ఆజ్ఞ మీద వచ్చాను. వారు మెల్లగా తల ఊపారు. కేవలం అంతే క్షణం. కొన్ని నాటకాలు నిర్వహించాలి, తర్వాత తిరిగి వెళ్ళాలి. కాని జీవితం ఒక మలుపు ఇచ్చింది. దానికి నేను సిద్ధం కాలేదు. కోపం. మరుసటి రోజే కుటుంబంలో ఎవరి నిశ్చయం? అమ్మమ్మ అన్నారు, రా, నిన్ను చూసి అందరూ సంతోషిస్తారు. నేను స్పష్టంగా అన్నాను, నేను ఈ ఆట చూడటానికి రాలేదు. వారు కేవలం ఇంతే అన్నారు. ఒక మూలలో కూర్చో, నవ్వకు, ఎవరికీ ప్రార్థన ఇవ్వకు. ఎలాగైనా నిన్ను ఎవరు గుర్తుపెట్టుకుంటారు. నేను నిశ్శబ్దంగా ఉన్నాను. రాత్రి 8 గంటలకు నేను నల్ల రంగు షెర్వానీ వేసుకుని ఫంక్షన్లో ప్రవేశించాను. అందరి చూపులు ఒక క్షణం నామీద ఆగి మళ్లీ తొలగిపోయాయి. నాకు ఎవరి పట్ల పట్టింపు లేదు. నేను కేవలం గోడకు అతికిన ఖాళీ సోఫా మీద కూర్చున్నాను. చాలామంది నాకు పరిచయం లేనివారు. మరియు తర్వాత ఆమె వచ్చింది. ఎదురుగా నుంచి నవ్వుతూ, తన మెడ వంచుతూ, కాలం నిలిచిపోయినట్టు నల్ల రంగు సాటిన్ గౌన్, తేలికపాటి లిప్స్టిక్ మరియు ఆ కళ్ళు, వాటిలో మెరుపులు. ఒక క్షణం కల కనిపిస్తోందనిపించింది, కాని కాదు. ఆమె అదే ఈషా, నా భార్య. ఇప్పుడు ఆమె 10 సంవత్సరాల చిన్నారి కాదు. ఇప్పుడు ఆమె ఒక మహిళ అయిపోయింది, ఆత్మవిశ్వాసంతో నిండి, గర్వంతో మరియు చాలా అందంగా. ఆమెతో ఒక అబ్బాయి ఉన్నాడు. ఎవరో లఫంగాలాగా కనిపిస్తున్నాడు. షర్ట్ మీద జాకెట్ అతనే, ఏదో స్టార్ అన్నట్టు. ఈషా అతని చేతుల్లో చెయ్యి వేసుకుని నడుస్తోంది. నా లోపల అన్నీ నిశ్శబ్దమైపోయినట్టు, కాని ముఖం నిర్జీవంగానే ఉంది. నేను చూపులు తప్పించాను, కాని ఆమె తిరగలేదు. తర్వాత ఆమె నా వైపు వచ్చింది. చూపులు కలిశాయి మరియు ఆమె ఒక చిరునవ్వు ఇచ్చింది. ఆ చిరునవ్వు, దానిలో మంచు చల్లదనం కాదు, ఒక పదునైన కత్తి దాగి ఉంది. నేను వంగి అమ్మమ్మను అడిగాను, ఆ అమ్మాయి ఎవరు? అమ్మమ్మ అన్నారు, ఇది ఈషా, నీ భార్య. నా లోపల ఏదో ఆగినట్టు, కాని ముఖం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. నేను కేవలం మళ్ళీ అన్నాను, ఇదేనా? అమ్మమ్మ తల ఊపారు. ఇప్పుడు మీరిద్దరూ పెద్దవాళ్లు అయిపోయారు. కాని కాలం ఆమెను మరింత క్లిష్టంగా చేసింది. నేను లేచి తలుపు దగ్గర నిలబడ్డాను. అప్పుడు వెనుక నుంచి స్వరం వచ్చింది, పారిపోతున్నావా? చూడటం కూడా సహించలేక. నేను తిరిగాను. ఎదురుగా అదే నిలబడి ఉంది. ఆ అర్థంలేని చిరునవ్వు ఇప్పుడు ముఖం మీద ఎగతాళిగా మారింది. అన్నది, చాలా మారిపోయావు సమర్. ఇప్పుడు ఆ సన్నని, బలహీన అబ్బాయి కాదు, సైన్ చేస్తూ ఏడుస్తున్నవాడు. నేను నేరుగా ఆమె కళ్లలో చూసి అన్నాను, నువ్వు కూడా ఆ చిన్నారి కాదు, వేలు పీల్చుకునేది. ఆమె నవ్వింది. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు నాకు తెలుసు నాకు ఏమి కావాలో.
తర్వాత నేను ప్రశ్న అడిగాను మరియు ఆ అబ్బాయి ఆమె అన్నది అవును ఆరవ్ అతనికి నాపై ప్రేమ ఉంది. నేను చల్లని ధోరణిలో అన్నాను నీ ప్రేమ ఔకాత్ 2 ఫోటోలు మరియు 2 పెట్టెల్లో పెట్టిన పేరు. ఆమె ఒక అడుగు ముందుకు వేసి అన్నది మరియు నీ ప్రేమ ఔకాత్ 10 సంవత్సరాలు ఒక నిశ్శబ్దం ఒక పోర్న్ కూడా చెయ్యలేదు. నేను ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నాను మరియు ఆమె వెళ్ళిపోయింది. కాని ఆ క్షణం నా లోపల ఏదో కాలినట్టు ఏదో అగ్ని. అదే రాత్రి నేను తిరిగి వెళ్లే ఫ్లైట్లో నా మెయిల్ చెక్ చేశాను. సబ్జెక్ట్లో రాసి ఉంది తలాక్ కావాలి. నేను కేవలం సబ్జెక్ట్ చదివాను, మెయిల్ తెరవనూలేదు. మరుసటి ఉదయం నాస్తాకు వచ్చినప్పుడు తాత అన్నారు రేపు ఈషా రసం ఆరవ్తో. ఆమె నీతో ఒక్కసారి మాట్లాడాలని అనుకుంటోంది. నేను ఈ విషయం మీద కేవలం తల ఊపాను. అమ్మమ్మ ఏమీ చెప్పలేదు, కేవలం నా వైపు ఇలా చూశారు. ఇప్పుడు నేను విరిగిపోతానా లేకపోతే పగలగొడతానా అన్నట్టు. సాయంత్రం అందరూ కింద ఉన్నారు. నేను నా గదిలో ల్యాప్టాప్ మీద వంగి ఉన్నాను. అప్పుడు తలుపు తెరిచి ఈషా లోపలికి వచ్చింది. అన్నది ఇది నాది కూడా ఇల్లు. తలుపు మోయలేదు నువ్వు. నీకు ఏమీ తేడా లేదు కదా నా గౌరవం నుంచి నా ఉనికి నుంచి. నేను అన్నాను తలుపు నీమీద ఎప్పుడూ మూసి ఉండలేదు. ఆమె మెల్లగా నడుస్తూ నా ఎదురుగా వచ్చి నిలబడింది. నాకు తెలుసు నువ్వు నా మెయిల్ చదివివు కాని సమాధానం ఎందుకు ఇవ్వలేదు. నేను కుర్చీ నుంచి లేచి ఆమె దగ్గరికి వెళ్ళి అన్నాను ఎందుకంటే ఇప్పుడు నువ్వు అది ఉన్నావు. నిన్ను నా పెళ్లి నుంచి స్వేచ్ఛగా భావిస్తున్నావు మరియు నేను అది ఉన్నాను. నిన్ను స్వేచ్ఛగా వదలకూడదని అనుకుంటున్నాను. పెళ్లి ఇష్టం వ్యతిరేకంగా జరిగింది కాని తలాక్ నా ఇష్టం మీద జరుగుతుంది. ఆమె ఒక క్షణం నిశ్శబ్దంగా ఉంది. తర్వాత అన్నది నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు. నేను అన్నాను కాదు. నువ్వు నాకు ఇప్పుడు పరాయివాడివి. ద్వేషం కాదు, ప్రేమ కాదు. కేవలం ఆమె ఒక ఊపిరితో అన్నది మరియు నేను ఆ పరాయితనం నుంచి బయటపడి కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నాను. ఆరవ్తో ఆమె ఇలా చెప్పి తలుపు వైపు తిరిగింది. నేను కేవలం ఇంతే అన్నాను. తర్వాత ఆ జీవితం నీకు సులభంగా దొరకదు. తలుపు మూసుకుంది. నేను తిరిగి కుర్చీ మీద కూర్చున్నాను. ల్యాప్టాప్ మూసేశాను. కళ్ళు మూసుకుని ఆమె అదే చిరునవ్వు చాలా లోతుగా కనిపించసాగింది. నాకు అనిపించింది ఇప్పుడు ఈ ఆట నా చేతి నుంచి జారిపోతోంది. కాని ఇంకా ఆట అయిపోలేదు. ఇది కేవలం ప్రారంభం. నా గాయం, నా పట్టుదల మరియు ఆమె గర్వం. ఈ యుద్ధం ఇప్పుడు నా ఇష్టం మీద అయిపోతుంది. నేను నిర్ణయించుకున్నాను ఇప్పుడు ఆమెను పట్టించుకోను. ఎంత ఎక్కువగా ఆమె నాకు చూపించడానికి ప్రయత్నిస్తోంది ఆమెకు ఏమీ తేడా లేదని. నేను అంతే ఆమెను ఆమె స్థితిలో వదిలేశాను. ఏ మాటలు లేవు, ఏ విచారణ లేదు, ఏ చూపు కూడా లేదు. ఆమె పగలు తాత దగ్గర కూర్చుని మహిళలతో నవ్వుతుంది. సాయంత్రం ఆరవ్తో లాన్లో నడుస్తుంది. నేను పైన పైకప్పు నుంచి కాఫీ కప్పు చేతిలో పట్టుకుని వాళ్లను చూస్తాను ఏదో పాత సినిమా నడుస్తున్నట్టు. కావాలని నేను ఇప్పుడు నాస్తా సమయానికి ఆలస్యంగా కిందికి వస్తాను. ఆమె వెళ్ళిపోయి ఉండాలని. ఆమె ఏదో మూలలో ఆరవ్తో మాటల్లో మునిగి ఉంటుంది. ఇంట్లో అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు ఏమీ జరగనట్టు. నా ఇక్కడ ఉనికి కేవలం ఒక అతిథిలా. తాత ఆరోగ్యం రోజురోజుకి దెబ్బతింటోంది. కాని వారి మాటలు ఇంకా బరువైనవి. సమర్ ఈషాను నిర్లక్ష్యం చెయ్యకు. ఇప్పుడు ఆమె చిన్నారి కాదు. నేను కేవలం తల ఊపుతాను ఏమీ చెప్పే ధైర్యం ఇక లేదన్నట్టు. రాత్రి ఇల్లంతా నిద్రపోయినప్పుడు నేను లాన్లోకి వెళ్తాను. చీకటిలో కూర్చుని సిగరెట్ వెలిగించుకుంటాను మరియు తర్వాత నిశ్శబ్దాలతో నా జ్ఞాపకాల బూడిదను తవ్వుతాను. తర్వాత ఒకరోజు నా ఫోన్కు ఒక మెయిల్ వచ్చింది. నేను స్క్రీన్ చూశాను. గుండెలో వింతైన లాగుడు అనిపించింది. కాని ముఖం మీద ఏమీ చూపించలేదు. నేను మెయిల్ తెరిచాను. కొన్ని చల్లని కఠినమైన మాటలు ఉన్నాయి. నాకు తలాకివ్వు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ పెళ్లి నా ఇష్టం మీద జరగలేదు. ఇప్పుడు నేను నా జీవితాన్ని నా ఇష్టం మీద జీవించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నీ దగ్గర ఫిర్యాదు లేదు. కేవలం స్వేచ్ఛ కావాలి. నేను మెయిల్ మూసేశాను. మొదటిసారి గుండెలోని ఏదో మూలతల ఊపింది. కేవలం అలా మరుసటి రోజు ఆరవ్ కారు వచ్చి ఆమెను తీసుకెళ్ళింది. ఆమె ఫ్రంట్ సీట్లో కూర్చుని నవ్వుతోంది. వెళ్తూ నా వైపు చూసింది. కాని నా చూపులు ఆమె ముఖం నుంచి వేరే చోట పడ్డాయి. నేను బయటికి ఏమీ చూపించలేదు. కేవలం లోపల దంతాలు నొక్కుకుని లాన్లో పడి ఉన్న సిగరెట్ పెట్టెను ఎక్కడికో విసిరేశాను. తర్వాత మరో మెయిల్ వచ్చింది. మళ్ళీ మరోటి. ప్రతిరోజూ అదే సబ్జెక్ట్ లైన్. తలాక్ కావాలి. నేను ఏ సమాధానం ఇవ్వలేదు. డిలీట్ చెయ్యలేదు. రిప్లై ఇవ్వలేదు. కేవలం చూసి మూసేస్తాను మరియు తర్వాత నన్ను ఇంటి పనుల్లో ప్రజల మాటల్లో నిశ్శబ్దాల నీడల్లో ముంచేస్తాను. ఒకరోజు సాయంత్రం నేను కిచెన్లోకి ప్రవేశించాను. అప్పుడు ఆమె అక్కడ ఉంది. ఒక చేతిలో చెంచా, మరో చేతిలో మొబైల్.
నన్ను చూసి కొంతసేపు ఆగిపోయింది, కాని వెంటనే తనను తాను సరిచేసుకుంది. నేను ఏమీ అనలేదు. ఫ్రిడ్జ్ నుంచి నీళ్ల బాటిల్ తీసుకుని తిరిగి వెళ్ళబోయాను. అప్పుడు ఆమె నా వీపు చూసి మెల్లగా అన్నది, సమర్ మరియు నేను ఆగాను కాని తిరగలేదు. ఆమె అన్నది, ఈమెయిల్ చూశావా? నేను నిశ్శబ్దంగా ఉన్నాను. సమాధానం ఎందుకు ఇవ్వలేదు? నేను చాలా మెల్లగా అన్నాను, కొన్నిసార్లు నిశ్శబ్దమే సమాధానం. ఆమె నిశ్శబ్దమైపోయింది. అర్థమవుతోందా నేను ఏమి చెబుతున్నాను? ఇప్పుడు ఆమె అన్నది అర్థమవుతోంది, కాని ఒప్పుకోవడం లేదు. నేను మెల్లగా ఆమె దగ్గరికి వచ్చాను, కేవలం 2 అడుగుల దూరం. ఆమె కళ్లలో చూస్తూ అన్నాను, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నువ్వు నాది. ఆమె తిరిగి అన్నది, ఇలా కేవలం నువ్వే అనుకుంటున్నావు. ఇది కాలం ప్రతిసారీ నిన్ను అబద్ధం అని నమ్మిస్తుంది. నేను ఒక క్షణం ఆమె కళ్లలో చూశాను. తర్వాత ఆమె ఒక అడుగు వెనక్కి తీసి అన్నది, ఈ సంబంధం కేవలం కాగితం మీద, గుండెలో కాదు. గుండెలో ఉంటే ఇప్పుడు నేను వేరే ఎవరి ఒడిలో ప్రేమ వేసి ఉండను. దీనిమీద నేను కోపంగా మారాను, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఆ స్థలం ఖాళీగా వదలలేదు. నింపుకునేందుకు. ఆమె తిరిగింది, ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. అదే రాత్రి నేను మొదటిసారి నన్ను అద్దంలో చూశాను. ముఖం అదే ఉంది, కాని కళ్లలో ఏదో ఖాళీగా ఉంది అనిపించింది. ఇప్పుడు ఈ పట్టుదల కాదు, ఏదో పాత సంబంధం గాయంగా మారిపోయింది. మరుసటి ఉదయం నేను కిందికి వచ్చినప్పుడు ఈషా మరియు ఆరవ్ బయట గార్డెన్లో కూర్చుని నవ్వుతున్నారు. ఆరవ్ నా వైపు చూసి ఏదో అన్నాడు మరియు ఈషా బిగ్గరగా నవ్వసాగింది. ఆ నవ్వులో ఏదో ఉంది, అది ఎప్పుడూ నా మరియు ఆమె మధ్య రాలేదు. బహుశా సుఖం. తర్వాత వాళ్ళిద్దరూ లేచి గేటువైపు వెళ్లసాగారు. నా గుండెలో వింతైన అసౌకర్యం పెరగసాగింది. ఇంటి వాతావరణం 2 రోజుల నుంచి కొంత వేరుగా ఉంది. అందరూ ఏదో పెద్ద సంతోషాన్ని దాస్తున్నట్టు. నేను కేవలం నిశ్శబ్దంగా అందరి ముఖాలు చదువుతూ ఉన్నాను, కాని ఎవరూ ఏమీ చెప్పలేదు. భోజనం టేబుల్ మీద కూడా అందరూ మళ్లీ మళ్లీ నవ్వుతున్నారు, మరియు ప్రతి చిరునవ్వు ఆరవ్ వైపు వంగుతున్నట్టు. ఈషా ముఖం కూడా కొత్త మెరుపుతో నిండి ఉన్నట్టు. సాయంత్రం నేను లాన్లోకి వచ్చినప్పుడు అందరూ అక్కలు అత్తల మధ్య కూర్చుడి మాట్లాడుతున్నారు. అప్పుడు చిన్న అత్త వెనుక నుంచి అడిగింది, సమర్ నీకు చెప్పలేదా ఎవరు? నేను ప్రశ్నార్థక చూపుతో చూశాను. ఆమె అన్నది, ఈషా నిశ్చయం ఆరవ్తో ఫిక్స్ అయిపోయింది. వచ్చే వారం రసం. నా చేయి అక్కడే ఆగిపోయింది. కప్పు చేతినుంచి జారిపోబోయింది, కాని ఎలాగో సరిచేసుకున్నాను. నాలుక ఒక్కసారిగా ఎండిపోయింది. నీకు చెప్పలేదా ఎవరు? నేను ఏమీ మాట్లాడకుండా తల వంచాను. బహుశా వాళ్లకు ఇప్పుడు అనిపించింది నేను ఈ ఇంటి భాగం కాదని, కేవలం ఒక అర్థం లేనివాడిని. తర్వాత పైకి వెళ్లి తలుపు మూసుకున్నాను. మొబైల్ తీసుకుని మెయిల్ తెరిచాను. ఈషా కొత్త మెయిల్ వచ్చి ఉంది. నేను నిశ్చయం చేసుకోబోతున్నాను ఆరవ్తో. విషయం ఇప్పుడు ముందుకు సాగింది. తలాక్ పేపర్లు త్వరగా పంపు. నేను ఫోన్ గోడకు కొట్టాను. లోపల ఏదో పగులుతున్నట్టు, మరుగుతున్నట్టు. కోపం, నొప్పి మరియు ఊపిరి ఆడకపోవడం. నేను బాత్రూంలోకి వెళ్లాను. షవర్ తెరిచి పూర్తి ప్రెజర్ కింద నిలబడ్డాను. నన్ను నేను అగ్నిలో విసురుకుంటున్నట్టు. కాని సుఖం దొరకలేదు. నిద్ర రాలేదు. గుండెకు నిశ్శబ్దం నచ్చలేదు. తువాలు చుట్టుకుని ఎలాగో బయటికి వచ్చాను. అప్పుడు చూశాను ఆమె అక్కడ కూర్చుని ఉంది. నా బెడ్ మూలలో తెల్లని షర్ట్లో 2 చేతుల వేళ్లు మెలిపెడుతూ. ఒక క్షణం నాకు అనిపించింది, ఇది కల లేక నిజమా? నేను నడుము మీద చెయ్యి పెట్టాను. మెల్లగా ఆమె ఎదురుగా వెళ్లి నిలబడ్డాను. ఆమె తల వంచి ఉంది. తర్వాత ఒక్కసారిగా తిరిగింది. ఎంత నిర్లజ్జ! బట్టలు వేసుకోవచ్చు కనీసం. నేను నవ్వాను. నేను నా గదిలో ఉన్నాను. నువ్వు రహస్యంగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ లెక్చర్ ఇస్తున్నావు. తలుపు మూసి ఉండలేదు. నేను అనుకున్నాను, బహుశా ఎవరూ లేరు. ఆమె మాట్లాడుతూ ఆగిపోయింది. నేను మరో అడుగు ముందుకు వేశాను. నీకు తెలుసు నేను ఇక్కడ ఉన్నానని. నువ్వు కోరుకున్నావు నేను నిన్ను ఇలా చూడాలని, ఇలా అనుకోవాలని మరియు కోపం తెచ్చుకోవాలని. ఆమె అన్నది, చెత్త మాటలు ఆపు. నేను కేవలం మాట్లాడటానికి వచ్చాను. నిశ్చయం శుభాకాంక్షలు చెప్పడానికి, లేక అబద్ధపు సమర్థన చెయ్యడానికి. నేను అన్నాను. ఆమె లేచింది. ఆమె కళ్లలో మెరుపు వచ్చింది. అవును, అబద్ధం అయితే సంతోషంగా ఉన్నాను. కేవలం నిన్ను కాల్చడానికి ఉంది. నువ్వు నిజంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని. నా లోపల మెరుపు పరిగెత్తినట్టు. ఇప్పుడు నిశ్చయం. ఆరవ్తో కేవలం నా గౌరవం ఆయుధం. అవును, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నా నిజం వినే ప్రయత్నం చెయ్యలేదు. ఎప్పుడూ నిశ్శబ్దం మరియు నిర్లక్ష్యం. ఆమె అరిచింది. నేను ఆమె చేయి పట్టుకుని గోడకు ఆనించి దగ్గరికి వచ్చి మెల్లని స్వరంలో అన్నాను, నిర్లజ్జ నువ్వు కాదు, నేను చేస్తున్నాను. నువ్వు నా భార్యవు కాబట్టి. నిన్ను చూడటానికి నాకు అనుమతి అవసరం లేదు. వదిలేయి నన్ను.
ఆమె చాలా బలంగా తోసింది, కాని నేను వెనక్కి తగ్గలేదు. ఎందుకు వచ్చావు గదిలోకి? అబద్ధంతో ఏ విజయం రాకపోతే మళ్ళీ ఇదంతా ఎందుకు చేశావు? ఆమె అన్నది, ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఉంది. నీకు తేడా పడుతుందా లేదా అని. నా చేతులు తమంతట తామే సడలిపోయాయి. ఆమె వెంటనే గోడనుంచి బయటపడి వెనక్కి తగ్గింది. ఇప్పుడు స్పష్టమైపోయింది. నీకు కేవలం ఆక్రమణ కావాలి, భావం కాదు. నువ్వు యజమాని కావాలని అనుకుంటున్నావు, కలిసి ఉండాలని కాదు. నేను లోతైన ఊపిరి తీసుకున్నాను. నువ్వు ఇలా అనుకో, నువ్వు కేవలం ఆరవ్ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు. ఎందుకంటే అతని కోసం నీ కళ్ళు అలా మెరవవు, నా కోసం మెరిసినట్టు. ఈరోజు కొన్ని క్షణాల క్రితం. అప్పుడు ఆమె చేతులు వణకసాగాయి, కాని ఇప్పుడు ఆమె ఏమీ అనలేదు, కేవలం తిరిగింది. వెళ్ళు మరియు అవును. తర్వాతసారి అనుమతి లేకుండా నా గదిలోకి రాకముందు ఆలోచించుకో. ఎందుకంటే తర్వాతసారి నేను కేవలం నిన్ను ఆపడం మీద కాదు, నన్ను నేను ఆపుకోవడం మీద బలవంతం చెయ్యలేను. ఆమె తిరుగుతూ అన్నది, నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? అది నిన్ను నీకంటే బాగా తెలుసు. తలుపు మూసుకుంది మరియు నేను విరిగి బెడ్ మీద పడిపోయాను. ఇది సాధారణ గొడవ కాదు. ఇది యుద్ధం మొదటి దెబ్బ మరియు ఇప్పుడు నేను ఓడిపోకూడదు, ఏమైనా చెయ్యాల్సి వచ్చినా. ఆమె వెళ్ళిపోయిన తర్వాత గది నిశ్శబ్దం చాలా బరువుగా అనిపించసాగింది. గోడల మీద నా వేళ్లు నిరంతరం నడుస్తున్నాయి. ఏదో లోపలి యుద్ధం గుర్తుగా మారుతున్నట్టు. నాకు తెలుసు ఇది జరిగింది సాధారణం కాదు. ఆమె కేవలం నన్ను రెచ్చగొట్టడానికి రాలేదు. ఆమె కూడా లోపల నుంచి విరిగిపోతోంది. కాని ఒక విషయం నిశ్చయం, ఇప్పుడు ఈ ఆట రెండు వైపులా అయిపోయింది. మరుసటి ఉదయం నాస్తా మీద ఏ ప్రస్తావన లేదు. ఆమె నా ఎదురు కుర్చీమీద కూర్చుని ఉంది, ఏమీ జరగనట్టు. కళ్లలో అదే, ముఖం మీద నిశ్శబ్దం మరియు ప్రవర్తనలో అదే ధోరణి నన్ను అసౌకర్యపరుస్తుంది. నేను కూడా చూపించాను, నిన్న ఏమీ పాడుకాలేదన్నట్టు. కాని లోపల ప్రతీక్షణం నా నరాల్లో గాయం కలిగిస్తోంది. మధ్యాహ్నం నేను బయటికి వచ్చినప్పుడు లాన్లో ఆమె ఆరవ్తో కూర్చుని కనిపించింది. ఆమె చేతిలో టీ కప్పు ఉంది మరియు ఆమె ఏదో మాట్లాడుతోంది. దానిమీద ఆరవ్ మళ్ళీ మళ్ళీ నవ్వుతున్నాడు. నేను ఆమె ముఖం వైపు చూశాను మరియు నాకు అనిపించింది ఆమె కావాలని బిగ్గరగా నవ్వుతోంది. ప్రతి నవ్వు, ప్రతి క్షణం, ప్రతి చూపు. వాళ్ళిద్దరూ లోపలికి ప్రవేశించినప్పుడు నేను సందులో నిలబడి ఉన్నాను. ఆమె నా దగ్గర్నుంచి వెళ్ళింది, మెడ పైకెత్తి, ఏ సంకోచం లేకుండా. నేను స్వరం ఇచ్చాను, ఈషా. ఆమె ఆగింది. ఆరవ్ ఏదో మాట్లాడాలని ప్రయత్నించాడు, కాని నేను అతని వైపు చూశాను మరియు అతను నిశ్శబ్దమైపోయాడు. కొన్ని ముఖ్యమైన మాటలు మాట్లాడాలి ఒంటరిగా. నేను కఠినమైన స్వరంలో అన్నాను. ఆరవ్ ఈషా వైపు చూశాడు. ఆమె కొంతసేపు నన్ను తదేకంగా చూస్తూ ఉంది. తర్వాత అన్నది, సరే వస్తాను. నేను మెట్లు ఎక్కాను. గుండెలో ఒక కొట్టుకోవడం పెరుగుతోంది. 5 నిమిషాల తర్వాత తలుపు తెరిచింది. ఆమె లోపలికి వచ్చింది, తెల్లని షర్ట్లో, జుట్టు విరిసి. అదే పట్టుదల. ఏమిటి? నేను తిరిగాను, ఆమె వైపు అడుగులు వేశాను. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? స్పష్టంగా చెప్పాను, ఆరవ్తో పెళ్లి చేసుకోబోతున్నాను మరియు నీనుంచి అవును ఆమె అన్నది. మరియు నువ్వు స్వేచ్ఛ ఇవ్వకపోతే నేను స్వయంగా తీసుకుంటాను. ఆమె ముందుకు వచ్చింది. పారిపోతాను, కోర్టుకు వెళ్తాను, లేక వేరే ఏదైనా డ్రామా చేస్తాను. నేను అన్నాను, నువ్వు డ్రామా అనుకుంటున్నావు, నా జీవితం. నువ్వు కేవలం ఒక సైన్ ఉన్నావు మరియు ఇప్పుడు నా జీవితం మచ్చన్ నువ్వు నేను తుడిచేయాలని అనుకుంటున్నాను. నేను కోపంలో ఆమె చేయి పట్టుకుని ఒక జట్టుతో ఆమెను గోడకు ఆనించాను. ఆమె ఆశ్చర్యపోయింది. రెప్పలు వేగంగా ఆడసాగాయి. కాని కళ్లలో భయం లేదు, కేవలం అదే నిశ్శబ్దం. నేను ఆమెకు పూర్తిగా దగ్గరై అన్నాను, ఏమనుకుని ఆడుతున్నావు? నా సహనం ఆకాశం మూసేయి. ఇది బలవంతం. ఆమె స్వరం నిండిపోయింది. అవును, అదే బలవంతం. నువ్వు చేస్తున్నావు నా సహనంతో, నా పరిమితులతో. నేను బిగ్గరగా అన్నాను, ఏమైనా చేసుకో, నేను ఇప్పుడు నిన్ను కోరుకోవడం లేదు. ఆమె అన్నది, కాని స్వరం బలహీనంగా ఉంది, మరియు నువ్వు నా లోపలి ఆ అగ్నివి కాల్చకుండా విశ్రాంతి ఇవ్వనిది. నేను ఆమె ముఖానికి పూర్తిగా దగ్గరికి వెళ్ళి అన్నాను. ఆమె రెప్పలు మూసుకుంది. తర్వాత ఒక అడుగు బలంగా నన్ను తోసింది. నీకు అనిపిస్తోంది నువ్వు గెలుస్తున్నావని. కాదు సమర్, నువ్వు ఓడిపోయావు. ఎందుకంటే నీ స్థానం గుర్తుచేసే మహిళ ఇప్పుడు నీ అధీనంలో లేదు. నేను నిశ్శబ్దమైపోయాను. ఆమెను ఎక్కువసేపు చూస్తూ ఉన్నాను. ఆమె వీపు తిప్పి ఉంది, కాని నడకలో వణుకు ఉంది. తలుపు మూసుకుంది. నేను గోడమీద గుద్దాను. ఇప్పుడు అన్నీ అర్థమయ్యాయి. ఈ పోరాటం కేవలం మాటలది కాదు.
ఇది ఇప్పుడు పూర్తి యుద్ధం, స్పృహ యొక్క మరియు ఆ అనుభూతి యొక్క ప్రతిరోజూ నా లోపల నిండుతోంది. మరియు నేను ఈ యుద్ధం ఏ ధరకైనా ఓడిపోను. నేను ఆ రోజు తర్వాత నన్ను కొంచెం వెనక్కి తీసుకున్నాను. ఏమీ చూపించలేదు, ఏమీ జరగనట్టు. ఆమె తన రోజువారీలా నడుస్తూ ఉంది మరియు నేను కేవలం చూస్తూ ఉన్నాను. కానీ లోపల ఒక సంచలనం వ్యాపించింది. ఏదో ఇబ్బంది పెడుతోంది. ఏ మాట, ఏ ధోరణి, ఆమె స్వరం, ఆమె ప్రవర్తన అన్నీ వేరుగా ఉన్నాయి. విషయం పూర్తిగా స్పష్టమైనప్పుడు ఒక రాత్రి నేను లాన్ నుంచి వెళ్తున్నాను. ఎదురు గోడ దగ్గర లైట్ తక్కువగా ఉంది, కానీ స్వరం స్పష్టంగా వినిపిస్తోంది. ఈషా ఆరవుతో నిలబడి ఉంది. కొంత తీవ్రంగా మాట్లాడుతోంది. నేను ఆగాను. స్వరం మెల్లగా ఉంది, కాని ప్రతి మాట బాణంలా గుండెలో గుచ్చుతోంది. ఆరవ్ అంటున్నాడు, నేను నిన్ను ఇష్టపడకపోతే ఎప్పుడూ నీతో ఈ మాటలు మాట్లాడి ఉండను. కాని ఇప్పుడు సమర్ తిరిగి వచ్చాడు మరియు అతను నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించు, నీకు తలాక్ రాకపోతే నా ఎదురుచూపు కూడా అయిపోతుంది. ఈషా స్వరం మెల్లగా వణుకుతూ వినిపించింది. నేను చెప్పాను కదా, అతను త్వరగా తలాకిస్తాడు. నీకు నామీద నమ్మకం లేదు. ఆరవ్ నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు ప్రేమ అయిపోయి ఉంటే అది వేరే విషయం. కాని ఇప్పుడు నేను ఆట కావాలని అనుకోవడం లేదు. నా అడుగులు నేలలో కూరుకుపోయాయి. నా ఎదురుగా అన్నీ స్పష్టమైపోయాయి. అతను కేవలం ఆడుతున్నాడు, నాతో, నా భావాలతో. నేను క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే వెలుతురులోకి వచ్చాను. ఈషా మరియు ఆరవ్ ఇద్దరూ ఆశ్చర్యపోయి నా వైపు చూడసాగారు. ఏ ఆట వేసుకున్నావు నువ్వు? నా స్వరం అంత చల్లగా ఉంది. ఈషా కూడా వణికింది. ఆరవ్ కూడా వెంటనే నిలబడ్డాడు. నువ్విక్కడ ఎందుకు? నిశ్శబ్దంగా ఏమి వింటున్నావు? నేను ముందుకు వెళ్ళి ఒక బలమైన కోపంతో అతని దవడమీద కొట్టాను. అతను నేలమీద పడిపోయాడు మరియు లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. సమర్ ఈషా అరిచింది, ఏమి చేస్తున్నావు నువ్వు? నేను అతని దగ్గరికి వెళ్ళాను. చొక్కా పట్టుకున్నాను. నువ్వు నా ఎదురుగా చెత్త మాటలు మాట్లాడకు ఆరవ్. ఇంకా ఆ రోజు దూరం కాదు. నీ నిజం అందరి ఎదురుగా ఉంటుంది. ఆరవ్ తనను తాను సరిచేసుకుంటూ అన్నాడు, నీకు అనిపిస్తోంది ఈషా నీతో ఉండాలని అనుకుంటోందని. ఆమె నన్ను కోరుకుంటోంది. నేను నవ్వాను. నువ్వు నీవే నీవు కావు. ఇలా స్టేటస్ మరియు లాభాల కోసం ఎవరి జీవితంతో ఆడుతావు? ఈషా నా వైపు చూసింది. మొదటిసారి ఆమె కళ్లలో ఏదో విరుగుతున్నట్టు కనిపించింది. అదే సమయంలో ఇంటివాళ్లు వచ్చారు. తాత, మామ అందరూ వాళ్ళు అన్నారు, ఇది ఏ సందడి సమర్? నువ్వు అతన్ని కొట్టావు ఎందుకు? ఇది ఏ పద్ధతి? అందరి చూపులు నామీద ఉన్నాయి. నేను నిశ్శబ్దంగా ఉన్నాను. తాత కఠినంగా అడిగారు, సమాధానం చెప్పు. ఈ పని ఎందుకు చేశావు? నేను కేవలం ఇంతే అన్నాను. ఈ మనిషి ఎవరితోనూ ప్రేమించడు, కేవలం ఉపయోగించుకుంటాడు. ఆరవ్ నోటిమీద చెయ్యి పెట్టి రక్తం తుడుచుకుని అన్నాడు, ఇది అబద్ధం చెబుతున్నాడు. కేవలం తనను భర్తగా భావించి గర్వంతో పిచ్చివాడైపోయాడు. సాక్ష్యం కావాలా? నేను అన్నాను, ఇవ్వగలను. మొబైల్ తీసి రికార్డింగ్ ఆన్ చేశాను. దానిలో ఆరవ్ అన్ని మాటలు ఉన్నాయి. ఇల్లంతా రాయిలా అయిపోయింది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. గదిలో నిశ్శబ్దం నిండిపోయింది. ఆరవ్ చూపులు తప్పించుకుని బయటికి వెళ్ళిపోయాడు. తాత మెల్లగా అన్నారు, అందరూ బయటికి వెళ్ళండి. అందరూ వెళ్ళిపోయారు. కేవలం నేను మరియు ఈషా మిగిలారు. ఆమె నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దంగా తలుపు చూస్తోంది. అక్కడ ఏదో ఉన్నట్టు. నేను మెల్లగా అన్నాను, ఇప్పుడు అర్థమైందా? ఇది కేవలం స్వాధీనత కాదు, ప్రేమ. ఆమె నా వైపు తిరిగింది, కానీ చూపు కలపలేదు. నేను నిన్ను కాపాడాలని అనుకుంటున్నాను. నా గౌరవం నుంచి మరియు అలాంటి క్రూరుల నుంచి. నేను నన్ను నేను సరిచేసుకోగలను. సమర్, ఆమె స్వరం మృదువుగా ఉంది, కానీ బలహీనం కాదు. మళ్ళీ ఎందుకు ప్రతిసారి ఆరవ్ను సమర్థిస్తావు? ఆమె కొంతసేపు నిశ్శబ్దంగా ఉంది. తర్వాత అన్నది, ఎందుకంటే నేను నీ మీద నమ్మకం పెట్టుకోలేను. నువ్వు ఎప్పుడూ ఆ మాట మాట్లాడలేదు. నమ్మకం కలిగించే. నేను ముందుకు వెళ్ళాను. మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళి అన్నాను, ఇప్పుడు చేసింది కేవలం భర్తగా కాదు, ఒక పురుషుడిగా చేశాను. కోరుకున్నా, కోరుకోకపోయినా నువ్వు నాది మరియు నేను నిన్ను వేరే ఎవరిది కావడానికి ఇవ్వను. ప్రేమలో కాదు, యుద్ధంలో కాదు. ఆమె తిరిగి వెళ్ళిపోయింది. కాని నాకు తెలుసు, ఆమె లోపల ఏదో మారింది. బహుశా మొదటిసారి నా మాటలు ఆమె గుండె గోడమీద తట్టాయి మరియు బహుశా ఈసారి ఆ తలుపు తెరవబోతోంది. ఉదయం నాస్తా మేజ్ మీద తాత ఏదో బాంబు పేల్చినట్టు. 1 నెలపాటు ఈషా మరియు సమర్ ఒకే పైకప్పు కింద ఉంటారు. ఈ ఇంట్లోనే ఒకరితో ఒకరు. తర్వాత నిర్ణయం అవుతుంది. ముందు ఏమి చెయ్యాలో. పూర్తి మేజ్ మీద నిశ్శబ్దం నిండిపోయింది.
అందరూ ఒకరివైపు ఒకరు చూశారు. ఈషా చెంచా ఆగిపోయింది. నా కళ్లలో ప్రశ్న కదిలింది. కాని తాత ప్రవర్తన అలా ఉంది. దానిమీద ఎప్పుడూ చర్చ జరగలేదు. అమ్మమ్మ ఏదో మాట్లాడసాగారు. కాని తాత చెయ్యి ఎత్తి నిశ్శబ్దం చేశారు. చాలు అయిపోయింది. ఇప్పుడు ఆట ఆపు. నిర్ణయం కేవలం వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఎవరి జోక్యం అవసరం లేదు. నేను లేచాను. ఈషా ఒక క్షణం నా వైపు చూసింది. తర్వాత తన టీ కప్పు వైపు వంగింది. ఆమె నిశ్శబ్దంగా ఉండటం నాకు కొత్త కాదు. కాని ఇప్పుడు ప్రతి నిశ్శబ్దం వెనుక ఏదో దాగి ఉంది. అదే సాయంత్రం మమ్మల్ని పైన ఉన్న భాగానికి మార్చారు. వేరు గదులు, కాని ఒక డ్రాయింగ్ రూమ్, ఒక కిచెన్ మరియు ఒక పైకప్పు. తాత మెల్లని ధోరణిలో అన్నారు, మీరిద్దరికీ కొంతసేపు ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఉంది. సంబంధాలు ఒత్తిడిలో కాదు, అర్థం చేసుకోవడంలో పెరుగుతాయి. పైకి వచ్చిన వెంటనే గది తలుపు తెరిచి నేను స్వరం ఇచ్చాను. తలుపు తెరిచి ఉంచు. తర్వాతసారి బలవంతంగా తలుపు పగలగొడితే నువ్వే సందడి చేస్తావు. లోపల నుంచి స్వరం వచ్చింది. నీ గోడ పగలగొట్టాలని ఏ ఉద్దేశం లేదు. అలవాటు కేవలం మాటలది. నేను నవ్వేశాను. ఈ అమ్మాయి కూడా వింతగా ఉంది. రాత్రి పైకప్పు మీద నడుస్తూ నేను ఈషాను కూర్చుని చూశాను. ఒడిలో పుస్తకం, చేతిలో టీ, జుట్టు విరిసి, కాని చూపుల్లో ఏదో గందరగోళం ఉంది. కొన్ని క్షణాలు అక్కడే నిలబడి ఉన్నాను. తర్వాత ముందుకు వెళ్ళాను. ఏమి చదువుతున్నావు? నీకు ఏ ఆసక్తి ఉందా? లేదు, కేవలం అడిగాను. అయితే సమాధానం ప్రయోజనం ఏమిటి? నీ ఈ ఔకాతు చూపించే నాలుక బహుశా ఇప్పుడు సరిచేసుకునే సమయం వచ్చింది. ఆమె పుస్తకం మూసేసి, నీ బలవంతపు ప్రేమ బహుశా అయిపోయే సమయం వచ్చింది. నేను బలవంతం చెయ్యడం లేదు. కేవలం అవకాశం ఇస్తున్నాను నీకు. నువ్వు స్వయంగా అర్థం చేసుకో. నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో మరియు నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ తలుపు దగ్గర నేను తెరవడానికి భయపడుతున్నాను. ఆమె ఏమీ అనలేదు. టీ కప్పు తీసుకుని కిందికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు వర్షం కురిసింది. వేగంగా నిరంతరం మెరుపు కూడా వచ్చింది. ఇంటి అందరూ కింద ఉన్నారు మరియు మేమిద్దరం పైన ఒకే పైకప్పు కింద. నేను కిచెన్లో టీ చేస్తున్నాను. ఆమెకు అందించాను. ఆమె మునుపటిలా నిశ్శబ్దంగా తీసుకుని కూర్చుంది. నీకు టీ చెయ్యడం ఎప్పుడు వచ్చింది? ఎవరూ నీకు టీ చేసి ఇవ్వకపోతే అప్పుడు స్వయంగా నేర్చుకోవాల్సి వస్తుంది. మరియు ఎవరైనా నీకు సంబంధమిచ్చి వదిలేస్తే అప్పుడు కూడా నిన్ను నువ్వు సరిచేసుకోవాల్సి వస్తుంది. అందుకే చెబుతున్నాను, ఇప్పుడు వదలడానికి కాదు, నిర్వహించడానికి వచ్చాను. కాని చాలా ఆలస్యం చేశావు నువ్వు. ఆలస్యం అప్పుడు అవుతుంది, ఎవరైనా తిరిగి రానప్పుడు. ఆమె నిశ్శబ్దమైపోయింది. ఆ రాత్రి నేను లాబీ సోఫా మీద నిద్రపోవాలని నిర్ణయించుకున్నాను. ఆమె తన గదిలో మూసుకుని ఉంది. నేను అనుకున్నాను బహుశా ఆమెకు సుఖముంటుంది. సుమారు 3 గంటలకు నీళ్లు తాగడానికి లేచాను. అప్పుడు చూశాను లైట్ వెలుగుతోంది. తలుపు కొంచెం తెరిచి ఉంది. ఈషా కూర్చుని ఏడుస్తోంది. నేను ఆగాను. స్వరం లేకుండా చూశాను. ఆమె చేతిలో ఫోనుంది మరియు స్క్రీన్ మీద ఆరవ్ పేరు. కాని ఆమె కాల్ చెయ్యడం లేదు. కేవలం అతని నంబర్ చూస్తోంది, ఏదో ఆలోచిస్తున్నట్టు. నేను తిరిగాను. తలుపు తట్టడం సరికాదనిపించింది. మరుసటి ఉదయం ఆమె సాధారణ రోజుల్లాగే నిశ్శబ్దంగా ఉంది. నాస్తా మీద ఏమీ అనలేదు. ఆమె పాత్రలు కడుగుతూ నేను అడిగాను, ఆరవ్ ఏమైంది? ఆమె చెయ్యి ఆపి నావైపు చూసింది. ఎందుకు అడుగుతున్నావు? సానుభూతి చూపిస్తున్నావా? నేను అన్నాను, కాదు, కేవలం తెలుసుకోవాలని ఉంది. నువ్వు ఇప్పుడు ఏ వైపు ఉన్నావో, లేకపోతే తిరిగి ఆలోచించే సమయం వచ్చిందా? నేను ఇప్పుడు ఏమీ ఆలోచించడం మానేశాను. కేవలం ఏమి జరగాలో జరగనివ్వు. అయితే నువ్వు అలాగే ఉండు. నేను చూస్తాను ఏమి జరుగుతుందో. ఈషా ఆగిపోయింది. మొదటిసారి నా పేరు అలా పిలిచింది సంవత్సరాలుగా తీసుకోనట్టు. సమర్, నేను తిరిగాను. నీకు ఎప్పుడైనా పశ్చాత్తాపం వచ్చిందా? నేను ఆగాను. ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి ఉదయం. పశ్చాత్తాపం ధర నువ్వు కాదు, నేను చెల్లించాను. నేను నిన్ను మర్చిపోలేదు. అందుకే ఇప్పుడు నీకు నీ విలువ గుర్తు చెయ్యడానికి వచ్చాను. ఆమె నన్ను కొంతసేపు చూస్తూ ఉంది. తర్వాత తిరిగింది. మేము ఆ నెల బందీలో ప్రతిరోజూ కొంచెం కొంచెం మారసాగాము. టీ కప్పులు తాకుతున్నాయి, చూపులు కలుస్తున్నాయి, మాటలు జరుగుతున్నాయి మరియు నిశ్శబ్దం వేరే భాష మాట్లాడుతోంది. ఈ బందీ ఇప్పుడు శిక్ష కాదు, అనుభూతిగా మారసాగింది. మరియు నాకు నమ్మకం ఉంది ఇప్పుడు. తర్వాత ఆ తలుపు తెరవబోతోంది. 5 రోజులు అయిపోయాయి. మేమిద్దరం ఒకే పైకప్పు కింద ఉన్నాము, మాట్లాడుతున్నాము కూడా. కాని కేవలం మాటలు విసరడానికి, ఎగతాళి చెయ్యడానికి, సమాధానం ఇవ్వడానికి. ఏదో రోజు టీ మీద గొడవ, ఏదో రోజు భోజనం మీద. ప్రతి విషయం మీద నాలుక గాయాలు లోతుగా అవుతున్నాయి.
మరియు ఏ బందీ ఒకప్పుడు అనుభూతిగా అనిపించేది ఇప్పుడు గందరగోళంగా మారిపోయింది. ఆ సాయంత్రం ఆమె నా ఎదురుగా వచ్చి నిలబడింది. ఏదో చెప్పాలని ధైర్యం కూడగట్టుకుంటున్నట్టు. నేను మొబైల్ నుంచి చూపులు తొలగించకుండా అన్నాను. తిరిగి వెళ్ళాలని అనుకుంటున్నావా? ఆమె ఒక క్షణం నన్ను చూసింది. తర్వాత అన్నది, ఎందుకంటే ఇదంతా నాటకం. 1 నెల బలవంతంతో ఏ సంబంధం సరిపడదు. నేను నవ్వలేదు. కేవలం లోతైన ఊపిరి తీసుకుని అన్నాను, నీకు అనిపిస్తోంది నీ నిశ్శబ్దం బలహీనత అని? కాదు ఈషా, నేను కూడా సహిస్తున్నాను నిన్ను. నీ మాటలను, నీ అబద్ధపు గర్వాన్ని, అన్నిటినీ. ఆమె అరిచింది, నీకు తెలుసా నేను లోపల నుంచి ఎంత విరిగిపోయానో? ఎప్పుడైనా నువ్వు అడిగావా? తెలుసుకునే ప్రయత్నం చేశావా? నేను ఆమె వైపు చూశాను. కళ్లలో నేరుగా ప్రశ్న ఉంది. నేను అడగాలా నీకు ప్రతిసారీ పారిపోవాలని ఉన్నప్పుడు? నీ నాలుక మీద కేవలం ఆరవ్ పేరు ఉన్నప్పుడు? ఆమె అన్నది, ఎందుకంటే కనీసం అతను నా అనుభూతిని ఎగతాళి చెయ్యడు. అతనికి నా కళ్ల అర్థం కూడా తెలియదు. మరియు నువ్వు నా నిశ్శబ్దాన్ని కూడా ఎగతాళిగా మారుస్తావు. నేను కోపంతో అరిచాను, మరియు అయినా నువ్వు అతనితోనే వెళ్ళాలని అనుకుంటున్నావు. ఆమె ఒక క్షణం నిశ్శబ్దంగా ఉంది. తర్వాత అన్నది, అవును, ఎందుకంటే నీతో ఉండి దొరికే ఒంటరితనం కంటే మెరుగు వేరే ఎవరితో జీవించడం నేర్చుకోవడం. నేను కోపంలో నీళ్ల గ్లాస్ తీసుకుని గోడకు కొట్టాను. అయితే వెళ్ళు, మరియు విను. ఇప్పుడు వెళ్ళితే ఎప్పటికీ తిరిగి రాకు. ఎప్పటికీ కాదు. 10 సంవత్సరాల క్రితం వచ్చాను, ఇప్పుడు రాను. నీకంటే శత్రువులు మెరుగు. ఆమె ఏమీ అనలేదు, కేవలం నేరుగా తలుపు తెరిచి ధమాకాతో మూసి వెళ్ళిపోయింది. గదిలో కేవలం నిశ్శబ్దం ప్రతిధ్వనిస్తూ ఉంది. నేను ఎక్కువసేపు అక్కడే కూర్చుని ఉన్నాను. కళ్ళు మూసుకుని ఊపిరులను అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. కాని సుఖం ఎక్కడా లేదు. మరుసటి రోజు ఉదయం సుమారు 6 గంటలకు తలుపు మీద బలంగా తట్టారు. నా అమ్మమ్మ భయపడిన స్వరం వచ్చింది. సమర్, త్వరగా కిందికిరా, ఈషాకు యాక్సిడెంట్ అయింది. అనిపించింది ఎవరో నా కాళ్ల కింద నుంచి నేల లాగేసినట్టు. ఏమీ ఆలోచించకుండా కేవలం చెప్పులు వేసుకుని మెట్లు పరిగెత్తుతూ దిగాను. కింద ఇల్లంతా కలవరపడి ఉంది. ఆరవ్ కూడా ఉన్నాడు, కాని నిశ్శబ్దంగా గోడకు ఆని ఉన్నాడు. ఎక్కడ ఉంది ఆమె? ఎక్కడికి తీసుకెళ్లారు? నా స్వరం వణుకుతోంది. ఆసుపత్రి అక్క అన్నది. ఆమె పనికి వెళ్తోంది. వర్షం కురుస్తోంది. ఆమె నాలుక తడబడుతోంది. నేను ఎవరి మాట వినలేదు. కారు తీసుకుని నేరుగా ఆసుపత్రివైపు పరిగెత్తాను. వర్షం ఇంకా కురుస్తోంది. ప్రతీ చుక్క నా ఛాతీని చీల్చుతున్నట్టు. ఆసుపత్రి చేరుకుని నర్సు ఆపింది, కాని నేను లోపలికి దూసుకుపోయాను. ఆమె ఎమర్జెన్సీ రూంలో ఉంది. నుదుటిమీద పట్టీ, చేతిమీద బ్యాండేజ్ మరియు కళ్ళు మూసి. నేను తలుపు బయట నిలబడి ఉన్నాను. ఎవరితోనైనా చూపు కలపాలని ధైర్యం లేదు. కొంతసేపు తర్వాత లోపలికి వెళ్లే అనుమతి వచ్చింది. అప్పుడు నేను నిశ్శబ్దంగా ఆమె దగ్గరికి వెళ్లి కూర్చున్నాను. ఆమె చేయి పట్టుకుని మొదటిసారి భయపడుతూ అన్నాను, నువ్వు వెళ్ళిపోతే నీకూడా నీతో అయిపోతాను. ఆమె చేతిలో మెల్లని కదలిక అయింది. నేను ఆశ్చర్యపోయాను. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది మరియు అదే క్షణం వర్షం, కారు సందడి, గుండె కొట్టుకోవడాలు అన్నీ ఆగిపోయినట్టు. ఈషా స్పృహలో ఉంది. డాక్టర్ అన్నారు, ప్రమాదం తప్పింది. కాని నా లోపల ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్నది. ఇప్పుడు అది పగలాల్సి వచ్చింది. రాత్రి భోజనం కింద ఉంచారు, కాని నాకు ఆకలి లేదు. తాత సైగతో పిలిచారు. నేను ఏ ప్రశ్న అడగకుండా వారి గదిలోకి ప్రవేశించాను. వారు పడుకుని ఉన్నారు, బలహీనంగా. కాని వారి కళ్ళు ఇంకా అంతే పదునుగా ఉన్నాయి, చిన్నతనంలో ఉన్నట్టు. నేను వారి ఎదురుగా నేలమీద కూర్చున్నాను, ఏదో పిల్లవాడు తన నేరం ఒప్పుకోవడానికి వచ్చినట్టు. వారు నావైపు చూశారు, మెల్లగా నవ్వి అన్నారు, చాలా జరిగింది కదా. నువ్వు విరిగిపోయావు, కాని ఈ విరుగుట అవసరం. లేకపోతే నువ్వు ఎప్పటికీ సరిచేసుకోలేవు. నేను నిశ్శబ్దంగా ఉన్నాను. వారు అన్నారు, నీకు ఎప్పుడూ అనిపించింది నిన్ను బలవంతంగా ఈ పెళ్లిలో కట్టేశారని, నీ జీవితం దోచుకున్నారని. కాని నువ్వు ఎప్పుడూ అడగలేదు, ఆ పెళ్లి ఎందుకు జరిగిందో. నేను మెల్లగా తల ఎత్తాను. వారి చూపులు నేరుగా నా కళ్లలో ఉన్నాయి. వారు అన్నారు, నీ అమ్మ సమర్, ఆమె ఎప్పుడూ ఎక్కువ మాట్లాడేది కాదు. తన మాటలు గుండెలో ఉంచుకునేది. కాని ఒక మాట ఆమె మళ్లీ మళ్లీ చెప్పేది. తన ప్రార్థనలో తన స్నేహితురాలి కూతురును తన కొడుకు భార్యగా చూడాలని. నా గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు. వారు అన్నారు, ఈషా నీ అమ్మ స్నేహితురాలి కూతురే. ఈ పెళ్లి ఏ ఆచారం కాదు. ఇది నీ అమ్మ చివరి కోరిక. ఆమె తన ఇష్టం మీద తన కోడలిని తీసుకురావాలని అనుకున్నది. ఆమె కోరుకుంది నీకు అలాంటి అమ్మాయి దొరకాలని. ఆమె కళ్లలో చూసినది. ఆమె తన నీడగా భావించేది.
నేను భయపడి చూపులు తప్పించుకున్నాను. వారు అన్నారు, నీ అమ్మ వెళ్ళిపోయే సమయంలో ఆమె నాలుక మీద కేవలం 2 మాటలే ఉన్నాయి. సమర్ పెళ్లి ఈషాతో. నా ఛాతీలో అన్నీ ఆగిపోయినట్టు. అందుకే మేము పెళ్లి చేశాము. అప్పుడు మాకు అనిపించింది, ఇదే నీకు మెరుగు. మేము అనుకున్నాము మీరిద్దరూ కాలంతో ఒకరినొకరు అర్థం చేసుకుంటారని. కాని మేము మర్చిపోయాము, సంబంధాలు కోరికలతో కావు. వాటికి కాలం, అనుభూతి మరియు అర్థం అవసరం. నేను వణుకుతున్న స్వరంలో అడిగాను. మరియు ఆ నిజం ఇప్పుడు చెప్పారు. వారు అన్నారు, ఇప్పుడు సమయం వచ్చింది తెలుసుకునే. ఇప్పుడు నువ్వు అన్నీ అర్థం చేసుకున్నావు, సంబంధం ఎంత సున్నితమైనదో. ఇప్పుడు నీకు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మూలం ఏమిటో. నేను కుర్చీకి ఆని తల వాల్చాను. కళ్ళు మూసుకున్నాను. నా అమ్మ, ఈషా, ఈ పెళ్లి అన్నీ కొత్త అర్థం తీసుకున్నాయి. నేను తిరిగి పైకి వచ్చాను. గది లైట్ ఆఫ్ ఉంది. నేను నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళేని. తలుపు తెరిచి ఉంది. ఆమె మంచం మీద పడుకుని ఉంది. కళ్ళు తెరిచి ఉన్నాయి. అంటే ఆమె నిద్రపోలేదు. నేను అడిగాను, నిద్ర రావడం లేదా? నీళ్లు కావాలా? ఆమె అన్నది లేదు. నేను కుర్చీ మీద కూర్చున్నాను. ఆమె అన్నది, ఏమైంది? తాతతో మాటలు జరిగాయా? నేను కొంచెం నవ్వి అన్నాను, అవును, జరిగాయి. ఆమె అడిగింది, ఏమన్నారు వారు? అప్పుడు నేను లోతైన ఊపిరి తీసుకుని అన్నాను, తెలిసింది, నువ్వు నా జీవితంలో అలా కాకుండా రాలేదు. నిన్ను నా కోసం అడిగారు. నా అమ్మ చివరి ప్రార్థన నువ్వే ఈషా. ఆమె రెప్పలు ఆడసాగాయి, ఏదో వినడానికి భయపడుతున్నట్టు. నేను అన్నాను, నాకు అనిపించింది ఇదంతా ఒక అనుకోకుండా జరిగింది, లేక బలవంతం, కానీ కాదు. నువ్వు ఆ కోరికవి, నా కోసం రాసినది. కేవలం నేనే ఉన్నాను, ఆలస్యంగా అర్థం చేసుకున్నవాడిని. ఆమె కళ్లలో తేమ మెరవసాగింది. ఆమె అడిగింది, ఇప్పుడు ఏమి చేస్తావు? నేను అన్నాను, ఇప్పుడు అన్నీ తిరిగి తీసుకువస్తాను. నీ నుంచి దోచుకున్నవి. కాలం, స్థలం, హక్కు మరియు గౌరవం అన్నీ. ఆమె నిశ్శబ్దంగా ఉంది. తర్వాత మెల్లగా అన్నది, నేను కోరుకున్నాను, నువ్వు స్వయంగా అర్థం చేసుకో. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేకుండా. నీకు నిన్ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, సమర్. నేను ఆమె వైపు చూసి అన్నాను, ఇప్పుడు నేను నన్ను నిరూపించుకుంటాను. నేను లేచి గది నుంచి బయటికి వచ్చాను. అడుగులు మెల్లగా మెట్లవైపు సాగాయి. కాని ప్రతి అడుగుతో నాకు తెలిసిపోయింది, ఇప్పుడు ఈ సంబంధం నా గర్వం కాదు. ఇది నా అమ్మ అసంపూర్ణ కల మరియు నా అతిపెద్ద రుణం. ఈ రుణం గుండెతో తీర్చాలి. నా జీవితంలో మొదటిసారి ఇలా జరుగుతోంది. గుండెను అదుపులో ఉంచుకునే ప్రయత్నంలో నన్ను నేను దూరం చేసుకుంటున్నాను. తాతతో మాటల తర్వాత నేను ఒక నమ్మకంతో ఈషా ఎదురుగా వెళ్లాను. నాకు అనిపించింది, ఆమె ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండదు. అన్నీ స్పష్టమవుతాయి. కాని వచ్చిన సమాధానం నా ఊహలో కూడా లేదు. ఈషా నా ఎదురుగా కూర్చుని ఉంది. ముఖం మీద సుఖం, కాని కళ్లలో అదే నొప్పి. ఆమె నిశ్శబ్దంగా టీ చెంచా తిప్పుతోంది, మాటలు తిప్పుతున్నట్టు. నేను అడిగాను, ఏదైనా చెప్పాలా? ఆమె అన్నది, అవును. తర్వాత ఆగింది. అప్పుడు నువ్వు వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు కలిసి ఉండాలని అనుకుంటున్నావు. నేను ఆమె కళ్లలో చూపులు పెట్టాను. ఆమె అన్నది, ముందు నిన్ను నువ్వు ఒప్పుకో. నీ ఈ అహంకారాన్ని పగలగొట్టు మరియు నిన్ను నా తగినవాడిగా చేసి చూపించు. నా లోపల ఏదో విరిగి కూర్చుంది. నేను అన్నాను, అంటే ఇప్పుడు నువ్వు షరతులు పెడతావు? ఆమె అన్నది, అవును. ఎందుకంటే నువ్వు నీ ఇష్టం మీద సంబంధం తెంచాలని ప్రయత్నించావు. మరియు ఇప్పుడు దాన్ని కలపడానికి నా షరతుల మీద నడుస్తావు. నేను బరువైన స్వరంలో అన్నాను, ఏమి కోరుకుంటున్నావు? ఆమె అన్నది, అన్నీ నువ్వు దోచుకున్నవన్నీ. కాలం, గౌరవం మరియు శ్రద్ధ. తర్వాత ఆమె ప్రశాంతమైపోయింది. ఒక వారం, కేవలం ఒక వారం పాటు నువ్వు ఏ అసంతృప్తి చూపించకు. నువ్వు ఏ ఆజ్ఞలు ఇవ్వకు మరియు నా మీద కోపం చూపించకు. ఈ వారం నువ్వు సహించగలిగితే బహుశా నేను ఆలోచిస్తాను నువ్వు నిజంగా మారేవని. నాకు కోపం వచ్చింది. నేను అన్నాను, అన్నీ డ్రామాలా అనిపిస్తోంది. ఆమె అన్నది, డ్రామా నువ్వు 12 సంవత్సరాలు చేశావు సమర్. ఇప్పుడు ఒక వారం నీకు పెద్దదిగా అనిపిస్తే సంబంధం నీ శక్తిలో లేదు. ఆమె స్వరంలో ఆ శక్తి ఉంది. నా గర్వాన్ని వంచింది. నేను అన్నాను, సరే, ఒప్పుకున్నాను. నీ ప్రతి సూత్రం మీద నన్ను ఉంచుకుంటాను మరియు చూస్తాను ఎవరు ముందు విరుగుతారో. మరుసటి రోజు వింతగా గడిచింది. నేను నా మీద నియంత్రణ ఉంచుకుంటూ ఉన్నాను. ప్రతి చిన్న విషయం మీద మాట్లాడాలని అనిపించింది, కానీ నిశ్శబ్దంగా ఉన్నాను. ఆమె కావాలని లాంచ్లో నా పక్కన ఉన్న సోఫా మీద వచ్చి కూర్చుంది. అన్నది, నా యూనివర్సిటీలో ప్రెజెంటేషన్ ఉంది. నువ్వు వస్తావా కలిసి? నేను ఆమె వైపు చూడకుండా అన్నాను, అవును, తప్పకుండా. బహుశా నా స్వరంలో ఏదో ఉంది. ఆమె వెతుకుతున్నది, కాని ఏమీ దొరకలేదు. మరుసటి రోజు నేను సమయానికి సిద్ధంగా ఉన్నాను. ఆమెను తీసుకోవడానికి వెళ్లాను. తలుపు తెరిచింది. ఆమె వచ్చింది, చూపు కలిపింది. తర్వాత నిశ్శబ్దంగా కారులో కూర్చుంది. దారిలో ఒక ఇల్లు వైపు సైగ చేసి అన్నది, నేను నిజంగా కోరుకున్నాను నువ్వు అర్థం చేసుకోవాలని. కాని ఇప్పుడు అనిపిస్తోంది నువ్వు వినడం మొదలుపెట్టావని. నేను అన్నాను, విన్నాను. ఇప్పుడు అర్థం చేసుకోవడం మరియు చెయ్యడం మిగిలి ఉంది. మరియు అది ఈ వారం నేను చూస్తాను. యూనివర్సిటీలో నేను వెనుక నిలబడి ఉన్నాను. ఆమె ప్రెజెంటేషన్ ఇచ్చింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఆమె నా దగ్గరికి వచ్చి అన్నది, నాకు నమ్మకం లేదు నువ్వు వస్తావని. నేను అన్నాను, నేను కాదు అంటే నీకు కూడా తెలుసు. నేను వాగ్దానాలు తక్కువ చేస్తాను, కాని ఇప్పుడు మర్చిపోను. మరుసటి రోజు ఆమె నాతో మార్కెట్కు వెళ్ళింది. నేను బ్యాగ్ ఎత్తుతున్నాను. కొన్నిసార్లు బట్టల సలహా అడుగుతుంది. తర్వాత ఒక్కసారిగా నా వైపు చూసి అంటుంది,
నువ్వు నిజంగా మారుతున్నావా లేక నటిస్తున్నావా? నేను అన్నాను, నటన అయితే ఇప్పటికే బయటపడి ఉండేది. రాత్రి డైనింగ్ టేబుల్ మీద ఆమె నిశ్శబ్దంగా ఉంది. నేను అడిగాను, భోజనం నచ్చలేదా? ఆమె అన్నది, లేదు, ఆలోచిస్తున్నాను. నువ్వు అన్నీ నిజంగా వదిలేశావా లేక ఇంకా గుండెలో ఏదో మిగిలి ఉందా? నేను ఆమె కళ్లలో చూసి అన్నాను, నేను నా పట్టుదల, నా గర్వం అన్నీ అక్కడే వదిలేశాను. మొదటిసారి నువ్వు నిర్లక్ష్యం చేసిన చోట. ఇప్పుడు కేవలం నువ్వు మిగిలావు మరియు నీ పరీక్ష 5 రోజులు గడిచాయి. 6వ రోజు ఆమె ఒక్కసారిగా అన్నది, ఈ రోజు నాతో రా. కొన్ని పిల్లలను కలవాలి, ఏదో ఇవ్వాలి మరియు పని కూడా ఉంది, రా. నేను ప్రశ్న అడగకుండా అన్నాను, రా. ఆమె ఆశ్చర్యపోయింది. బహుశా వాదన ఆశించింది, కాని నేను కేవలం ఇంతే అన్నాను. ఇప్పుడు నువ్వు ఏమన్నా అదే అవుతుంది. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, నవ్వుతున్నారు. ఒక చిన్నారి నన్ను అడిగింది, మీరు నా నాన్న అవుతారా? నేను నవ్వసాగాను. అన్నాను, కూతురు, నేను ఇప్పటికే కట్టుబడి ఉన్నాను. ఈషా వెనుక నిలబడి ఉంది, అన్నీ చూస్తోంది. తిరిగి వస్తూ కారులో ఆమె అన్నది, బహుశా నువ్వు నిజంగా మారుతున్నావు. నేను అన్నాను, బహుశా కాదు, నమ్మకం ఉండాలి. 7వ రోజు సాయంత్రం ఆమె నా దగ్గరికి వచ్చింది. నా చేతిలో పుస్తకం ఉంది. ఆమె వచ్చి పుస్తకం లాక్కుని అన్నది, సమర్, నువ్వు నిజంగా నిన్ను మార్చుకోకపోతే నేను నిన్ను ఎప్పటికీ నా జీవితంలోకి తిరిగి రానివ్వను. కాని ఇప్పుడు అనిపిస్తోంది, బహుశా నేను ఒకసారి మళ్ళీ అదే క్షణం జీవించాలని అనుకుంటున్నాను. పెళ్లిరోజు నా చేతుల్లో నీ పేరు రాసినప్పుడు నా చేతులు వణికాయి మరియు గుండె కొట్టుకోవడం మారింది. మరియు నాకు అనిపించింది, ఈ పరీక్ష అసంపూర్ణం కాదు, బదులుగా మొదటిసారి దీనిలో నేను విజయం సాధించాను. వారం పూర్తయింది. అప్పుడు ఇంటి వాతావరణంలో వేరే సుఖం వ్యాపించసాగింది. ఆ చిన్న చిన్న క్షణాలు, టీ కప్పు సువాసన, ఆమె కళ్లలో మృదువవుతున్న మెరుపు మరియు నా లోపల తిరుగుతున్న మాటలు అన్నీ మారిపోయాయి. ఏ ప్రకటన లేదు. ఆమె అవును అనలేదు, నేను ఏమీ అడగలేదు. కాని మా మధ్య నిశ్శబ్దం ఇప్పుడు పూర్తిగా ఒప్పందంగా మారింది. తాత మొదట మాట్లాడారు, ఇంకా ఏదైనా సందేహం ఉంటే మీరిద్దరిలో జీవితకాలం ఇబ్బంది మీ చేతితో ఎంచుకోండి. పెళ్లి చిత్రం నింపకండి. నేను ఆమెను మళ్లీ మళ్లీ గుండెతో చూశాను. ఆమె నా ఎదురుగా కూర్చుని ఉంది, నిశ్శబ్దంగా, కాని చూపులు తప్పించుకోలేదు. ఆమె మొదటిసారి నిర్భయంగా మాట్లాడింది. మరుసటి రోజే అన్నీ సాధారణంగా జరిగాయి. ఏ పెద్ద బారాత్ లేదు, ఏ పనికిరాని ఆచారాలు లేవు. కేవలం సన్నిహితులు, తెల్లని బట్టలు, గులాబీల తేలికపాటి సువాసన మరియు ఆ క్షణం నేను చాలాసార్లు నిరాకరించినది ఈ రోజు నా ఎదురుగా కూర్చుని ఉంది. నేను తెల్లని సల్వార్ కమీజ్లో, ముఖం మీద ఆ సుఖం సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు వచ్చింది. ఈషా తెల్లని రంగు గరారా వేసుకుంది. తేలికపాటి జ్యువెలరీ, లైట్ కలర్ లిప్స్టిక్ మరియు కళ్ళు ఏదైనా మాట్లాడే ముందే అన్నీ చెప్పేసినవి. ఈసారి పెళ్లి ఇద్దరి ఇష్టం మీద, ఇద్దరి సుఖపూరిత నిర్ణయాలతో జరిగింది. ప్రతి నిశ్శబ్దం ఇప్పుడు నా దగ్గరికి వచ్చి కూర్చుంది. నా గుండె బలంగా కొట్టుకుంటోంది. అనిపించింది ఇదంతా మొదటిసారి జరుగుతున్నట్టు. అన్నీ సైన్ చేసిన తర్వాత ఆమె మెల్లగా నా చెయ్యి పట్టుకుంది. అదే చెయ్యి సంవత్సరాల క్రితం ఆమె చిన్న చేతులతో కలిపినది. ఈ రోజు ఆమె ఇష్టంతో అయింది. నేను చెయ్యి బలంగా పట్టుకున్నాను. ఆమె వంగి మెల్లగా నా చెవి దగ్గరికి వచ్చింది. ఆమె ఊపిరి నా గొంతును తాకింది. ఈసారి కూడా వదిలి వెళ్ళిపోతే నిన్ను మర్చిపోయే ముందు నన్ను నేను చంపేస్తాను. నా లోపల ఏదో కదిలినట్టు నేను ఆమె కళ్లవైపు చూశాను. ఆమె నిజంగా మెల్లగా వణుకుతోంది, కాని స్వరంలో నిజం ఉంది. నేను ఆమె చెవిలో వంగి సమాధానమిచ్చాను. ఈసారి ప్రాణం కూడా ఇవ్వాల్సి వస్తే నీ అడుగుల్లో ఇస్తాను. కొన్ని క్షణాలు మేము అలాగే కూర్చుని ఉన్నాము. ఏ సందడి లేదు, ఏ చప్పట్లు లేవు, ఏమీ లేదు. కేవలం 2 మనుషులు అన్నీ సహించి చివరకు తమ నిర్ణయాల ముందు వాగ్దానం చేసినది దాన్ని మాటల్లో వ్యక్తం చేయలేనిది. పెళ్లి తర్వాత మేము మెల్లగా మెట్లు ఎక్కాము. అన్నీ వెనుక మిగిలాయి. తాత కేవలం ఇంతే అన్నారు, ఈ రోజు నుంచి మీరిద్దరూ ఒకరికొకరు తాడు మరియు మీ సంబంధాన్ని ఎప్పటికీ బలహీనం చెయ్యకండి. పైన ఉన్న భాగంలోకి ప్రవేశించాము. అదే చోటు ఒకప్పుడు దూరమున్నది. ఈ రోజు ప్రేమ నిండసాగింది. గదిలోకి ప్రవేశించగానే ఆమె ఆగింది. తిరిగి నన్ను చూసింది. గుర్తుందా, నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అన్నావు, ఇది నా గది. నేను నవ్వి అన్నాను, గుర్తుంది. ఈ రోజు కూడా అదే గది, కాని ఈ రోజు నువ్వు నాతో ఉన్నావు. ఆమె మెల్లగా నవ్వి అన్నది, ఈ గది ఇప్పుడు కేవలం మాది. కేవలం స్థలం కాదు, అన్నీ ఇప్పుడు ఇద్దరివి. సంతోషం, కాలం మరియు గుండె. ఆమె మెల్లగా నడుస్తూ బెడ్ మీద కూర్చుంది. నేను ఆమెతో కూర్చున్నాను. మా మధ్య ఇప్పుడు నిశ్శబ్దం లేదు, గర్వం లేదు, కేవలం ఆ సుఖం ఉంది. సంవత్సరాల వేడి తర్వాత అదృష్టంలో వచ్చింది. తెలుసా ఈషా, నువ్వు నా మొదటి పట్టుదల, తర్వాత నా అహంకారం, తర్వాత నా పాపమైపోయావు. కాని ఈ రోజు నువ్వు నా ప్రార్థనవి. ఆమె నా భుజాల మీద తలపెట్టి అన్నది, మరియు నువ్వు నా శిక్షవు, ఇప్పుడు విముక్తి అయిపోయావు. బయట చంద్రకాంతి వ్యాపిస్తోంది. గదిలో వెలుతురు ఉంది మరియు మా గుండెల్లో ప్రార్థన. మా అమ్మలు సంవత్సరాల క్రితం అడిగినది ఈ రోజు పూర్తయింది. ఇప్పుడు ఏ ఈమెయిల్ లేదు, తలాక్ మాట లేదు, ఆరవు లేదు, పారిపోయే ప్రయత్నం లేదు. కేవలం మేమిద్దరం మరియు ఒక వాగ్దానం, ఈసారి వదిలి వెళ్ళము. జీవితం మమ్మల్ని పరీక్షించింది. నువ్వు నిన్ను కోల్పోయావు, పడిపోయావు, విరిగావు, కాని ప్రేమ మమ్మల్ని తిరిగి కలిపింది. ఈ పెళ్లి ఇప్పుడు కేవలం పేరు కాదు, ఈ పెళ్లి గుండెతో జరిగింది మరియు మేము ప్రేమ కిరీటం ధరించాము. పెళ్లి తర్వాత మొదటి ఉదయం కొంత వేరుగా ఉంది. ఏ కొత్త వధువు భయం లేదు, ఏ నటన చిరునవ్వు లేదు. ఈషా బాల్కనీలో కూర్చుని ఉంది. చేతిలో కాఫీ మగ్, జుట్టు విరిసి, ముఖం మీద తేలికపాటి సూర్యకాంతి రంగు మరియు కళ్లలో ఆ సుఖం సంవత్సరాలుగా ఆమె కళ్ల నుంచి మాయమైనది. నేను లోపల నుంచి ఆమెను చూస్తున్నాను మరియు ఆలోచిస్తున్నాను.
అంత సంవత్సరాల ప్రయాణం కేవలం ఒక క్షణంలో ఎలా ఆగిపోయింది మరియు తర్వాత ఒక్కసారిగా కొత్త జీవితం అయిపోయింది. నేను మెల్లగా ఆమె దగ్గరికి వెళ్లాను. ఆమె నావైపు చూసింది, మెల్లగా నవ్వి అన్నది, నీకు తెలుసా, ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత నన్ను తేలికగా అనుభవిస్తున్నాను. నేను ఏ సమాధానం ఇవ్వలేదు. కేవలం ఆమె పక్కన కూర్చున్నాను. మా మధ్య ఏ సందడి లేదు, కాని ఉన్న నిశ్శబ్దం అదే అత్యధికంగా మాట్లాడుతోంది. ఇంటి వాతావరణం మారినట్టు ఉంది. తాత ఇప్పుడు ఎక్కువ నవ్వుతున్నారు. అట్టలు తేలికపాటి జోకులు చెబుతున్నారు మరియు అత్యధిక తేడా ఆరవ్ లేకపోవడం వల్ల వచ్చింది. ఇప్పుడు ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. మేమిద్దరం కేవలం జీవించాలి, ఒకరితో ఒకరు ఒకరికోసం. పెళ్లి తర్వాత జీవితం కొత్త మలుపు తీసుకున్నట్టు అన్నీ అలాగే ఉన్నాయి. అదే గది, అదే పైకప్పు, అదే బాల్కనీ, కానీ ఇప్పుడు దానిలో ఆ ఒంటరితనం లేదు. మునుపు ఉన్నట్టు ఇప్పుడు ప్రతి గోడ వెనుక ఒక సుఖం ఉంది, ప్రతి నిశ్శబ్దంలో ఒక చిరునవ్వు. ఈషా ఇప్పుడు ఇంటి కేవలం కోడలు కాదు, నా సహచరి అయిపోయింది. ఆమె ఉదయం లేచి టీ చేస్తుంది. మెల్లగా నా దగ్గరికి వచ్చి అంటుంది, కొంచెం తీపి ఎక్కువుంది, కానీ గుండెతో చేశాను. మరియు నేను ఆ టీ ప్రతి గుక్కలో ఆమె ప్రేమను తాగుతాను. మెల్లగా మేమిద్దరం ఇంటి చిన్న చిన్న పనులను కలిసి చేయడం మొదలుపెట్టాము. బట్టలు ఆరబెట్టడం నుంచి రేషన్ తీసుకురావడం వరకు ప్రతి పనిలో ఒక జట్టులా అయిపోయింది. మేము ఒకరితో ఒకరు గొడవపడము. ఇప్పుడు అక్కడ చర్చ జరుగుతుంది, ఎవరు కూరగాయలు బాగా చేస్తారో. కాని తర్వాత రాత్రి అదే కూరగాయలు మేము రాత్రి కూర్చుని తింటాము మరియు నిర్ణయిస్తాము, భోజనం చేసే వంతు రేపు ఎవరిదో. ఈషా ఇప్పుడు తన పాత భయాల నుంచి బయటపడుతోంది. మునుపు ఎక్కడ ఆమె ఏ అతిథి వచ్చినప్పుడు మూలలో దాక్కునేది. ఇప్పుడు ఆమె నవ్వుతూ అందరితో కలుస్తుంది, మాట్లాడుతుంది, తన అభిప్రాయం చెబుతుంది. ఒకరోజు నేను ఆమెను అడిగాను, నువ్వు మునుపు అంత నిశ్శబ్దంగా ఎందుకు ఉండేవు? ఆమె నవ్వి సమాధానమిచ్చింది, ఎందుకంటే మునుపు ఎవరూ లేరు, నా మాట అర్థం చేసుకునేవారు. ఇప్పుడు ఉన్నారు కాబట్టి నేను కూడా నన్ను నేను మాట్లాడుకోవడం మొదలుపెట్టాను. ఒక సాయంత్రం మేమిద్దరం పైకప్పు మీద కూర్చుని ఉన్నాము. చంద్రకాంతి వ్యాపిస్తోంది మరియు చల్లని గాలి వీస్తోంది. ఆమె నావైపు చూసి అన్నది, తెలుసా సమర్, నేను మొదటిసారి ఈ పైకప్పు మీదికి వచ్చినప్పుడు మనసులో అనిపించింది దూకాలని. కాని ఇప్పుడు ఈ పైకప్పు నుంచే ప్రపంచం అత్యంత అందంగా కనిపిస్తోంది. నేను నిశ్శబ్దంగా ఉన్నాను. కేవలం ఆమె చెయ్యి పట్టుకుని ఆమె నుదుటిని ముద్దు పెట్టాను. చాలాసార్లు ప్రేమ నాలుక నుంచి కాదు, కళ్లదారి గుండె వరకు చేరుతుంది. తాత మునిపటిలా కఠినంగా లేరు. వారు తరచూ మమ్మల్ని చూసి నవ్వుతూ అంటారు. నాకు అనిపించేది ఈ సంబంధం కేవలం పేరు మాత్రమే. కాని ఇప్పుడు మీరిద్దరిని చూస్తే అనిపిస్తోంది, పైవాడే స్వయంగా ఈ జంటను సృష్టించాడని. మరియు నిజం చెప్పాలంటే మేమిద్దరం కూడా అదే అనుభవించసాగేరం. మా మధ్య ఇప్పుడు ఎవరూ లేరు, అన్నీ మేమే అయిపోయాము. ఒకరోజు ఈషా నా దగ్గరికి వచ్చింది. అన్నది, సమర్, నేను తిరిగి చదువు ప్రారంభించాలని అనుకుంటున్నాను. నేను కొంచెం ఆశ్చర్యపోయాను, కాని వెంటనే నవ్వాను. నీ కల కదా, ఇప్పుడు నా బాధ్యత దాన్ని నెరవేర్చడం. మరియు ఆ రోజు నుంచి ఆమె పుస్తకాలు, ఆమె ఆన్లైన్ క్లాసులు మరియు నా రాత్రుల కాఫీ డ్యూటీ మొదలైంది. మెల్లగా ఇంట్లో మరిన్ని రంగులు నిండసాగాయి. గది గోడల మీద మేము ఒకరిమీద ఒకరు గీసిన చిత్రాలు అతికించాము. తలుపు మీద చిన్న పేరు పలక వేలాడదీశాము, సమర్ మరియు ఈషా ఇల్లు. ఈ ఇల్లు ఇప్పుడు కేవలం గోడల నిర్మాణం కాదు, ఇది ఆ అనుభూతుల పునాది మీద నిలబడి ఉంది. మేము సంవత్సరాలుగా జీవించి నేర్చుకున్నవి. కొన్నిసార్లు ఈషా రాత్రి నిద్రపోయే సమయంలో అడుగుతుంది, భయం లేదా మళ్ళీ అన్నీ దోచుకుంటారేమో. మరియు నేను ఆమె నుదుటి మీద చెయ్యి పెట్టి అంటాను, ఇప్పుడు ఏదైనా దోచుకుంటే మేమిద్దరం కలిసి పోరాడతాము. ఒంటరిగా ఏమీ సహించాల్సిన అవసరం లేదు నీకు. ఆమె కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుతుంది. ఇప్పుడు మేమిద్దరం ఒకరికొకరు అలవాటు అయిపోయాము. ఒకసారి ఈషా మా ఇంటికి వెళ్ళింది, 3 రోజులపాటు. మరియు నేను ఏదో స్వంతం నుంచి కోల్పోయినట్టు అయిపోయాను. ఆమె స్వరం లేకుండా, ఆమె చిన్న చిన్న తిట్లు లేకుండా, ఆమె చేతి టీ లేకుండా ఇల్లంతా ఖాళీ ఖాళీగా అనిపించేది. ఆమె తిరిగి వచ్చినప్పుడు నేను కేవలం ఆమెను చూస్తూ ఉన్నాను. ఆమె నవ్వసాగింది. అంత గుర్తు చేసుకున్నావా? మరియు నేను అన్నాను, ప్రతి ఊపిరి లెక్క పెట్టుకుంటూ గడిచింది. ఇప్పుడు నీ లేకుండా ఉండటం అసాధ్యం. జీవితం ఇప్పుడు పూర్తిగా అలా అయిపోయింది, కథల్లో ఉన్నట్టు. నిజంతో నిండి కాని సుఖపూరితం. మేమిద్దరం ఇప్పుడు కేవలం ఒకరి సహచరులు కాదు, ఒకరికొకరు మందు కూడా. కాలం ప్రతి గాయం మీద లేపనం పెట్టుతూ వచ్చింది. ప్రతిరోజు నవ్వుతూ గడవసాగాయి మరియు రాత్రులు సుఖం ఇవ్వసాగాయి. మేమిద్దరం ఇప్పుడు అర్థం చేసుకున్నాము, ప్రేమ కేవలం పెద్ద మాటలు చెప్పడంతో నిలవదు. ఇది చిన్న చిన్న క్షణాల్లో ఊపిరి తీసుకుంటుంది. టీ తాగే విధానంలోనూ, దిండు భాగం లాక్కోవడంలోనూ మరియు చెప్పకుండానే ఒకరి అలసట అర్థం చేసుకోవడంలోనూ ఈషా మునిపటి కంటే ఎక్కువ నవ్వసాగింది. ఆమె స్వేచ్ఛగా మాట్లాడుతుంది, కలలు కంటుంది మరియు తనను ఎవరి నీడ కాదు, తన స్వంత కాంతిగా భావించసాగింది. నేను తరచూ ఆమెను చూసి ఆలోచిస్తాను, ఇదే కదా ఆ అమ్మాయి నేను ఒకప్పుడు కోల్పోయినది మరియు తర్వాత విధి ఆమెను నాది చేసి అందించింది. ఒకరోజు మేమిద్దరం తోటలో కూర్చుని ఉన్నాము. అదే తోట ఒకప్పుడు నొప్పి నొక్కివేసిన చోటు. ఈ రోజు అదే పూలు నవ్వుతున్నాయి. ఈషా నావైపు చూసి అన్నది, అన్నీ మళ్లీ జీవించే అవకాశం దొరికితే ఇదే ప్రయాణం మళ్లీ ఎంచుకుంటావా? నేను నవ్వాను. ఆమె చెయ్యి పట్టుకుని అన్నాను, ప్రతిసారి, ప్రతి జన్మలో, ప్రతి మలుపు వద్ద నేను నిన్నే ఎంచుకుంటాను. మార్గాలు కష్టమైనా నీ సహవాసం ఉంటే గమ్యం తనంతట తానే సులభమవుతుంది. ఆమె తల వంచింది,
నా వేళ్లలో వేళ్లు కలిపింది మరియు కేవలం ఇంతే అన్నది. ఇప్పుడు ఏ తర్వాతి మలుపు వద్ద కూడా వచ్చి నిలబడితే సందడి చెయ్యకు. నేను నిన్ను నిశ్శబ్దంలో కూడా వెతుక్కుంటాను. ఆ క్షణం అర్థమైంది. కథ ఇప్పుడు పూర్తి కాదు, సంపూర్ణమైపోయింది. ఏ అసంపూర్ణత లేదు, ఏ ఫిర్యాదు లేదు. కేవలం 2 గుండెలు, ఒక వాగ్దానం, మరియు అలాంటి ప్రేమ ఇప్పుడు ఏ తుఫానుకు భయపడదు. మా ఇంటి గోడల మీద ఇప్పుడు కేవలం చిత్రాలు కావు, ఇద్దరి ప్రేమ వేలాడుతోంది మరియు మా ఊపిరుల్లో ఇప్పుడు కేవలం ఒక పేరు ప్రతిధ్వనిస్తోంది. మేము ఇదే మా ప్రారంభం. అలాంటి ప్రారంభం ఇప్పుడు ఏ గమ్యం చిన్నది చెయ్యలేదు మరియు ఏ తప్పు మళ్లీ తుడిచెయ్యలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈషా మరియు సమర్ కథ ఒకటి కాదు, ఒకరి జీవితం అయిపోయింది. మరియు ఇదే ప్రేమ అత్యంత అందమైన విజయం. స్నేహితులారా, ఆశిస్తున్నాను మీకు మా కథ నచ్చి ఉంటుంది. కథ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఛానల్లో కొత్తవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు అవును, నోటిఫికేషన్ బెల్ను తప్పకుండా నొక్కండి. తర్వాతి అప్డేట్ మీకు మొదట దొరకాలని.